మీరు మీ లైఫ్లో అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? సగటు మనుషులు ఊహించలేనంత సక్సెస్ని అందుకోవాలంటే అంతెందుకు మీ లైఫ్లో ఎలాంటి గోల్ అయినా రీచ్ అవ్వాలన్నా మీ టాలెంట్ కంటే ముందు మీ మైండ్ని మీరు మాస్టర్ చేయాలి. మీ లోపల జరిగే ఆ ఇంటర్నల్ బ్యాటిల్ని కనుక మీరు గెలవలేకపోతే మీ సక్సెస్ అనేది ఎప్పటికీ కలలాగానే మిగిలిపోతుంది. అందుకే మీ పొటెన్షియల్ని అన్లాక్ చేసే మీ మైండ్ని ఒక పవర్ హౌస్ లాగా మార్చే ఈ 3 కీ పాయింట్స్ గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆర్ యూ రెడీ? లెట్స్ బిల్డ్ దట్ విన్నింగ్ మైండ్ సెట్ రైట్ నౌ. ఇందులో మనం చెప్పుకోబోయే ఫస్ట్ పాయింట్, మీ మైండ్లో డిసిప్లిన్ ఎట్లా పెంచుకోవాలి. యువర్ మైండ్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ యువర్ రిజల్ట్స్. మీ లైఫ్లో మీకు వచ్చే ఎలాంటి రిజల్ట్స్ అయినా సరే మీ మైండ్లో పుట్టే మీ థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ ఒక గార్డెన్ని పట్టించుకోకపోతే పిచ్చి మొక్కలు ఎలా పెరుగుతాయో, మీ ఆలోచనలను ఫిల్టర్ చేయకపోతే కొన్ని చెడు ఆలోచనలు అంటే ఫియర్, సెల్ఫ్ డౌట్ లేదా డిస్ట్రాక్షన్స్ మీ మైండ్ని ఆక్యుపై చేసి మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వకుండా చేస్తాయి. సో ఇక్కడ మీరు మీకు వచ్చే ఆలోచనలు అనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇది నన్ను నా గోల్ వైపు తీసుకెళ్తుందా లేదా? ఇఫ్ ఆన్సర్ ఈస్ నో, దెన్ అప్లై ద ఫిల్టర్ ఇమీడియట్లీ. సో ఇలా మీ థాట్స్ని మీరు వాచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్లోకి వచ్చే నెగిటివ్ థాట్స్కి మీరు పర్మిషన్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడైనా సరే నో మెర్సీ రూల్ అనేది యూజ్ చేయాలి. అంటే మీకు పనికిరాని ఆలోచన ఏదైనా వచ్చింది అంటే కనుక మీరు ఎలాంటి కనికిరం లేకుండా దాన్ని తీసేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎనర్జీ సేవ్ చేసుకుంటారు. అండ్ ఆ ఎనర్జీ వితౌట్ స్ట్రక్చర్ ఈస్ ఎ స్ట్రాంగ్, బట్ ఎనర్జీ విత్ డిసిప్లిన్ ఈస్ ఎ మిరాకిల్. ఒక స్ట్రక్చర్ లేని ఎనర్జీ ఒక తుఫాన్ లాంటిది, అది నాశనాన్ని ఇస్తుంది. కానీ డిసిప్లిన్తో కూడిన ఎనర్జీ అయితే మీరు కరెక్ట్గా వాడుకోగలిగితే అది మీ కలలను నిజం చేసుకోవడానికి పనికొస్తుంది. థింక్ అబౌట్ యువర్ మెంటల్ రియల్ ఎస్టేట్. మీ మైండ్లో ఉన్న స్పేస్ చాలా విలువైంది, కానీ పనికిరాని విషయాలకి, పాత గొడవలకి లేదా వేరే వాళ్ళ ఒపీనియన్స్కి మీ మైండ్లో స్పేస్ ఇచ్చినట్టయితే మంచి విషయాలకి మీ మైండ్లో స్పేస్ మిగలదు. సో ప్రొటెక్ట్ యువర్ పీస్ లైక్ ఇట్స్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్. మీ గోల్స్కి సంబంధం లేని ఎలాంటి ఆలోచన అయినా సరే అది మీ మైండ్లో స్పేస్ని వేస్ట్ చేస్తున్నట్టే. అండ్ ఎవ్రీడే దెర్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ 2 వరల్డ్స్ ఇన్సైడ్ యూ. వన్ ఇస్ డిసిప్లిన్ అండ్ అదర్ ఈస్ లేజినెస్. మీరు ఏ తోడేలకి ఆహారం ఎక్కువ పెడితే అదే గెలుస్తుంది. మీరు కష్టమైన పనులు చేసినప్పుడు డిసిప్లిన్ని పోషిస్తున్నారు, అంటే టైం వేస్ట్ చేసినప్పుడు మీరు సోమర్తనాన్ని పెంచుతున్నారు. మీరు ఎక్కువగా మీలో ఏ వర్షన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనే దాని మీద మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో స్టాప్ బీయింగ్ ద విక్టిమ్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అండ్ స్టార్ట్ బీయింగ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చు, మనల్ని డీమోటివేట్ చేయొచ్చు, కానీ మన రెస్పాన్స్ మన చేతుల్లోనే ఉంటుంది. సో ప్రాక్టికల్గా మన మైండ్ని డిసిప్లిన్గా పెట్టుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేయొచ్చు. అంటే మేల్కొన్న వెంటనే చిన్న చిన్న పనులు, అంటే బెడ్ సర్దడం నుంచి టైంకి వర్క్ స్టార్ట్ చేయడం వరకు, ఆల్ దీస్ స్మాల్ విన్స్ బిల్డ్ ద మసిల్ ఆఫ్ డిసిప్లిన్ దట్ విల్ ఈవెన్చువల్లీ క్యారీ యూ టు ద గ్రేట్నెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డిసిప్లిన్ ఈస్ ద ఓన్లీ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ గోల్స్ అండ్ యువర్ అచీవ్మెంట్స్. సింపుల్గా చెప్పాలంటే మీ ఆలోచనల మీద మీకు కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కిల్ ద ఓల్డ్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అవుట్ గ్రో యువర్ సెల్ఫ్. మీకున్న పాత అలవాట్లతో అయితే కొత్త రిజల్ట్స్ రావు, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఇది కొంచెం బ్రూటల్గా అనిపించవచ్చు కానీ నిజం. ద ఓల్డ్ వర్షన్ ఆఫ్ యూ మస్ట్ డై. మనం ఏదో గొప్పగా సాధించాలనుకుంటాం కానీ మనలో ఆ పాత వర్షన్ మనల్ని కంఫర్ట్ కోరుకుంటూ ఉంటుంది అండ్ మనకున్న బాధ్యతల నుండి పారిపోయేలాగా చేస్తుంది. ఆ పాత మైండ్ సెట్ మనల్ని ఒక చోట ఆపేస్తుంది. సో మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఆ బద్ధకాన్ని, ఆ భయాన్ని ఇక్కడే వదిలేయాలి. యూ కెనాట్ రీచ్ యువర్ పీక్ వైల్ యువర్ క్యారింగ్ యువర్ పాస్ట్. ఇక్కడ విషయం ఏంటంటే మీ పాత ఐడెంటిటీని మీరు మోసుకుంటూ పోతుంటే మీ పొటెన్షియల్ని మీరు రీచ్ అవ్వలేరు. పాత ఆలోచనలు, పాత చెడు అలవాట్లు, పనులు పోస్ట్ పోన్ చేసే పద్ధతులు, ఇవన్నీ మిమ్మల్ని గ్రో అవ్వకుండా వెనక్కి లాగుతూనే ఉంటాయి. మీ గురించి మీరు ఆలోచించే విధానం మారకపోతే మీ లైఫ్ అనేది అస్సలు మారదు. సో స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. ఇక్కడ చాయిస్ తీసుకోవాలనుకుంటే చాలా సింపుల్. ఎప్పుడు గ్రోత్ అనేది కంఫర్ట్ జోన్కి బయటే ఉంటుంది. సో మీకు మీ మైండ్లో ఏదైనా ఎక్స్క్యూజెస్ వస్తున్నాయంటే అన్యాక్సెప్టబుల్గా మార్చుకోండి. నాకు ఈరోజు ఓపిక లేదు, రేపు చేద్దాం అనే సాకులు చెప్పడం ఆపండి. కష్టపడడం మొదలు పెడితే ఫలితం అనేది ఉంటుంది, లేదంటే కాలం మీకోసం ఆగదు. యువర్ స్ట్రగుల్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ ప్రోగ్రెస్. సో పాత అలవాట్లను వదిలేయాలంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ ఆ పెయిన్ మీరు ఎవాల్వ్ అవుతున్నారు అనడానికి ఒక సైన్ అనమాట. సో దాన్ని మీరు ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. మీరు మారాలంటే ఆ స్ట్రగుల్ అనేది తప్పదు. ఆ పాత వర్షన్ అంతమైతేనే మీకు ఒక బలమైన కొత్త వ్యక్తి బయటపడతాడు. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యూ బికమ్ టుడే. లోకం ఏమనుకుంటుందో అని భయపడడం ఆపేయండి. మీ పాత వర్షన్ని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నప్పుడు దాన్ని మొండిగా ఎదిరించాలా. ఇప్పుడు మీకు డిసిప్లిన్ అనేది కష్టంగా అనిపించినా సరే రేపు అదే మిమ్మల్ని ఒక విన్నర్గా
నిలబెట్టేది. సో వన్స్ మీరు చేంజ్ అయిన తర్వాత మీరు ఒంటరిగా నడవాల్సిన పరిస్థితి వచ్చినా సరే మీరు మళ్ళీ ఆ పాత వర్షన్ జోలికి మాత్రం వెళ్ళగాకండి. ఎవ్రీ డే ఈస్ ఎ బ్యాటిల్ అగెనిస్ట్ యువర్ ఓల్డ్ సెల్ఫ్. విజయం అనేది ఊరికే రాదు, ప్రతిరోజు దానికి తగ్గ మూల్యం అనేది చెల్లించాలా. సో మీరు కొంచెం కష్టమైనా సరే ఆ పాత వర్షన్ని పాత పెట్టేసి ఈ కొత్త జర్నీ అనేది స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ చెప్పుకోబోయే ఇంపార్టెంట్ పాయింట్, స్టాప్ నెగోషియేటింగ్ విత్ యువర్ ఫీలింగ్స్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళు ఫీలింగ్స్ని బట్టి పని చేస్తారు. మనసుకు నచ్చినప్పుడు మాత్రమే పని చేయడం, మిగతా టైంలో లేజినెస్ని చూపించడం వల్ల ఎవరు విన్నర్స్ కాలేరు. ఈ రోజు నాకు మూడ్ లేదు, రేపు చేద్దామని చెప్పి మన మైండ్తో మనమే నెగోషియేట్ చేస్తుంటాం. ఇవన్నీ మీ మైండ్లో మిమ్మల్ని మోసం చేసే చిన్న మార్గాలు అనమాట. మీ మెదడుని మిమ్మల్ని ఎప్పుడు సేఫ్గా కంఫర్ట్గా ఉంచాలని చూస్తుంది. అండ్ చాలామంది ఎక్కువ ఫెయిల్యూర్స్ చూడడానికి రీజన్ ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోవడమే. యాక్చువల్గా చెప్పాలంటే యువర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ యువర్ రియాలిటీ. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే మనకొచ్చే ఫీలింగ్స్ అన్నీ వాస్తవాలు కావన్నమాట. మీకు నీరసంగా అనిపించవచ్చు, భయంగా అనిపించవచ్చు, లేదా ఒక పనిని చేయాలనిపించకపోవచ్చు. కానీ అవి ఏంటంటే అవి ఒక టెంపరీ ఆలోచనలు మాత్రమే. మీరు గనక ఈజీగా అలాంటి ఫీలింగ్స్కి సరెండర్ అయిపోతే మీరు అనుకున్న గోల్స్కి అయితే అంత ఈజీగా రీచ్ అవ్వలేరు. నిజమైన డిసిప్లిన్ ఏంటంటే మన మనసు ఏం చెప్తున్నా సరే చేయాల్సిన పనిని పూర్తి చేయడం ఇంపార్టెంట్. సక్సెస్ డజంట్ కేర్ అబౌట్ హౌ యూ ఫీల్ టుడే. ఇక్కడ క్లియర్గా మీరు ఒక స్టాండర్డ్ ఏం పెట్టుకోవాలంటే మీరు అలసిపోయినా, భయంగా ఉన్నా, డౌట్ ఉన్నా సరే జస్ట్ యాక్ట్. మీరు పెట్టుకున్న పనిని మీరు చేసి తీరాల్సిందే. సో ఈ విషయంలో మాత్రం మీతో మీరు ఖచ్చితంగా కఠినంగా ఉండాల్సిందే. నాకు బాధగా ఉంది అందుకే నేను పని చేయలేదు అంటే మాత్రం ఈ ప్రపంచం మిమ్మల్ని పట్టించుకోదు. సో మీరు అనుకున్న రిజల్ట్ మీకు రావాలంటే మీ ఫీలింగ్స్ని పక్కన పెట్టి యాక్షన్లోకి దిగాల్సిందే. స్టాప్ వేస్టింగ్ ఫర్ ఎ స్పార్క్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ద ఫైర్. సో మోటివేషన్ కోసం వెయిట్ చేయకుండా స్టాండర్డ్ని ఫాలో అవ్వండి. మోటివేషన్ అనేది ఒక చిన్న గెస్ట్ లాంటిది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలీదు. కానీ స్టాండర్డ్ అనేది మీ క్యారెక్టర్. నేను అనుకున్నది చేసి తీరాలి అనే మొండితనం మీకు ఉండాలి. మూడ్ బాగున్నా లేకపోయినా, వర్షం పడినా, ఎండ కాసినా మీ పని మాత్రం ఆగకూడదు. సో స్టాప్ లెట్టింగ్ యువర్ మూడ్ డిక్టేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ యువర్ ఫ్యూచర్. మీరు మీ ఫీలింగ్స్కి లొంగిపోతే మీ జీవితం ఒక రిమోట్ కంట్రోల్ లేని ఒక టీవీ లాగా మారిపోతుంది. మూడ్ బాగలేనప్పుడు పని ఆపేయడం అంటే మీ మీద మీకు కంట్రోల్ లేదని ఒప్పుకోవడమే. విన్నర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ ఎమోషన్స్ని పక్కన పెట్టి పని చేస్తారు. సో మీరు ఒక కింగ్లో బతకాలనుకుంటే మీ మైండ్ చెప్పే చిన్న చిన్న సాకుల్ని పట్టించుకోవడం మానేయాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ బ్రిడ్జ్ టు గ్రేట్నెస్. మీరు ప్రతిరోజు మీ ఫీలింగ్స్తో యుద్ధం చేయాల్సిందే. చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటికి సరెండర్ అవ్వకుండా ఉండండి. మీ గోల్స్ అనేటివి మీ ఫీలింగ్స్ కంటే చాలా పెద్దవి. సో మీరు ఆ పెద్ద గోల్స్ని రీచ్ అవ్వాలంటే చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ని భరించడం తప్పదు. అప్పుడే మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఎమోషన్స్ విల్ ఫేడ్ బట్ రిజల్ట్స్ లాస్ట్ ఫర్ ఎవర్. మీ జీవితంలో గొప్ప మార్పు రావాలంటే మీరు చేసే పనికి మీ మూడ్కి అసలు సంబంధం ఉండకూడదు. ఈ రోజు నుండే ఒక కొత్త రూల్ పెట్టుకోండి. పని ఉంటే చేయాల్సిందే, అది నచ్చినా నచ్చకపోయినా. సో మీ మైండ్ని, మీ మనసుని ఒక టూల్ లాగా వాడుకోవాలి, కానీ దానికి మీరు సరెండర్ అవ్వకూడదు. సో ఇప్పుడు దాకా చెప్పుకున్న 3 కీ పాయింట్స్ని రివైజ్ చేసుకుంటే ఫస్ట్ది వచ్చేసి డిసిప్లిన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయనేది మీరు క్లియర్గా ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. అందులో ఏదైనా ఆలోచన మీ గోల్స్ నుండి డిస్ట్రాక్ట్ చేస్తుంటే దాన్ని మీరు ఫిల్టర్ చేసేసేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కిల్ యువర్ ఓల్డ్ వర్షన్. అంటే పాత అలవాట్లతో కొత్త రిజల్ట్స్ అయితే రావు, మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిందే. అండ్ నెంబర్ 3, స్టాప్ నెగోషియేటింగ్ విత్ యువర్ ఫీలింగ్స్. అంటే నాకు మూడ్ వచ్చినప్పుడు మాత్రమే నేను పని చేస్తాను అన్నట్టు కాకుండా మీరు ఒక స్టాండర్డ్ అయితే పెట్టుకోవాలి. మూడ్ ఎలా ఉన్నా సరే నేను నా ఫీలింగ్స్ కంటే నేను పెట్టుకున్న నా పనికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీ లైఫ్లో నిజమైన మార్పు రావాలంటే అండ్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఒక గట్టి నిర్ణయం అనేది మీరు తీసుకోవాల్సిందే. రిమెంబర్, ఎమోషన్స్ విల్ ఫేడ్ బట్ రిజల్ట్స్ లాస్ట్ ఫర్ ఎవర్. మీ ఫీలింగ్స్కి బానిస అవ్వడం ఆపేసి మీ గోల్స్కి లీడర్ అవ్వాలా. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ 3 కీ పాయింట్స్ మీ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకొని ఆ పాత బలహీనమైన వర్షన్ని తీసేసి ఒక కొత్త డిసిప్లైన్డ్ వర్షన్గా బయటికి రావాలని గట్టిగా కోరుకుంటున్నా. సో ఫైనల్గా ఒక మాట, మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి మీరు ఈరోజు వదిలేయబోతున్న ఆ ఒక్క పాత అలవాటు ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతవరకు ఫాలో అవుతున్నారంటే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బై, జై హింద్.